హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ మరింత టేస్టీగా రావాలంటే మనం నార్మల్గా యూస్ చేసే మసాలా పౌడర్స్ కాకుండా అప్పటికప్పుడు మసాలాలు రెడీ చేసుకొని పచ్చిగా ఈ దమ్ బిర్యానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాలు అనేవి నేను వీడియోలో క్లియర్గా ఎలా చేయాలో చూపించాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మటన్ దమ్ బిర్యానీ చేసుకోవడం కోసం ఒక 1/2 kg మటన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్టు, అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక 3 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం అనేది ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. అలాగే ఆయిల్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని వేస్తున్నాను. ఈ ఆయిల్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ని యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని మటన్ ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 kg బాస్మతి రైస్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత మసాలాలు రెడీ చేసుకోవాలి. దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, బ్లాక్ ఇలాచి, గ్రీన్ ఇలాచి, అలాగే జాజికాయ ఒక 1/2 ముక్క వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఇక్కడ లవంగాలు కూడా వేసుకోవాలి. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను 1 స్పూను ధనియాల పొడి వేసాను. అలాగే ఒక 6-7 జీడిపప్పులు, 1 స్పూను జీలకర్ర వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని ఒక బౌల్లో పెట్టుకొని ఇదే మిక్సీ జార్లో ఒక 4 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టమోటాలు, కొంచెం కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని దీన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పచ్చిగా అప్పటికప్పుడు తయారు చేసుకున్న మసాలాలు వేసుకొని ఈ మటన్ దమ్ బిర్యానీ చేసుకోవడం ఇప్పుడు చేసుకునే బిర్యానీ కన్నా కూడా టేస్ట్ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాలు చేసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టుకొని బిర్యానీ తయారు చేసుకోవడం కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 1 స్పూను నెయ్యి, అలాగే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇవి హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ హోల్ గరం మసాలా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకోవాలి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ఇక్కడ ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి, టమోటా, పుదీనా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం పచ్చి మసాలా తయారు చేసుకున్నాం కదా, గరం మసాలా, అది కూడా సగం వేసుకొని సగం పక్కన పెట్టుకోవాలి. మిగతా సగము రైస్ కుక్ చేసుకునేటప్పుడు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ని వేసుకొని బాగా కలుపుకొని ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ మటన్ అనేది ఉడికేలోపు పక్కన స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో సగానికి వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే గరం మసాలా, కొంచెం షాజీరా, అలాగే పుదీనా, కొత్తిమీర ఆకులు, 1 స్పూను నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది ఒక 80% వరకు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ అనేది 80% కుక్ అయింది. ఇప్పుడు అలాగే మటన్ కూడా ఉడికిపోయింది, చూద్దాం. ఈలోపు పక్కన మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, మటన్ అనేది బాగా కుక్ అయింది. బాగా వాటరీగా కాకుండా అలాగే మరీ డ్రై అయిపోకుండా ఇలా ఈ విధంగా గ్రేవీగా ఉండేలాగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 80% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని లేయర్స్ లాగా ఈ మటన్ పైన వేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక లేయర్ వేసుకున్న తర్వాత దీనిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర ఆకులు,
అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన రైస్ని కూడా ఇలాగే ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా నెక్స్ట్ లేయర్ కూడా వేసుకొని దీనిపైన కూడా సేమ్ ఇందాకలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, అలాగే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీనిపైన ఒక వెయిట్ పెట్టుకోవాలి. ఇది ఇలాగే స్టవ్ మీద డైరెక్ట్గా కుక్ చేసుకుంటే అడుగు అనేది మాడిపోతుంది కాబట్టి ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకొని ఐరన్ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత సిమ్లోకి పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే రైస్ని కదిలించకుండా ఒక 10 నిమిషాల తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే రైస్ అనేది విరిగిపోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. చూసారు కదా, గుమగుమలాడి ఎంతో రుచికరమైన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ విధంగా కనుక మీరు మటన్ దమ్ బిర్యానీని ఇలా మసాలాలు నేను చూపించినట్టుగా చేశారంటే ఇంట్లో వాళ్ళు ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా చక్కగా తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.